వి కాంట్ జడ్జ్ దెమ్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే గర్భాశయ క్యాన్సర్కి గైనిక్ క్యాన్సర్లకి అసలు తేడా ఏంటి, అసలు ఎట్లా గుర్తిస్తారు? గుడ్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫీమేల్ పార్ట్స్, రిప్రొడక్టివ్ పార్ట్స్ చూసుకుంటే గర్భసంచి ఉంటుంది లోపల, దాన్ని మనం యుట్రస్ అంటాం. యుట్రస్కి గర్భసంచి మూతిని సర్విక్స్ అంటాం. ఓకే. బయట దాన్ని వల్వా అంటాము, వెజైనా అంటాం. ఓకే. సో మీరు మోస్ట్ కామన్గా ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. మీరు వినుండుంటారు సర్వైకల్ క్యాన్సర్ అని. సో అది మోస్ట్ కామన్. ఓకే. దాని తర్వాత వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్, ఇది నెక్స్ట్ మోస్ట్ కామన్. సో దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు? సో ఇక్కడ నాకు ఒక ఇంపార్టెంట్ ఏంటి చెప్పాలనిపిస్తుంది అంటే, బాడీ చెకప్స్ అంతా చేయించేసుకుంటారు ఎవ్రీ 6 monthsకి. మేడం నేను ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాను మేడం చూడండి అనుకొని వస్తారు. అందులో అన్నీ ఉంటాయి. మొత్తం లిపిడ్ ప్రొఫైల్ ఉంటుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, రేనల్ ఫంక్షన్ టెస్ట్, వాళ్ళే వెళ్ళి చేయించేసుకుంటారు అనమాట. కానీ ఒక్క ప్యాప్స్మియర్ ఇయర్లీ వన్స్ అనమాట, ఒక్క ప్యాప్స్మియర్ చేయించుకోవచ్చు కదా, ఒక్క అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు కదా, ఒక్క బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు కదా. ఈ 3 yearకి ఒక్కసారి చేయించుకున్నా చాలు, కానీ ఎవరు చేయించుకోరు. ఇట్స్ సింపుల్ టెస్ట్ అనమాట. ప్యాప్స్మియర్ అంటే రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్. ఒక జస్ట్ చిన్న ఒక స్పాచ్లా ఉంటుంది, దాంతో గర్భాశయ ముఖం దగ్గర నుంచి కణాలు ఇలా తీసి టెస్ట్కి పంపిస్తాం. సో దాన్ని బట్టి మనకి ఏంటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. మ్యాక్సిమం ఓన్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఏది ఉంది అంటే సర్వైకల్ క్యాన్సర్. అంతే కదా, అది రాకముందే మనం గుర్తించవచ్చు దాన్ని జస్ట్ ఈ చిన్న టెస్ట్ ద్వారా. ఈ చిన్న టెస్ట్ కూడా చేయించుకోవట్లే ఇప్పుడు చాలామందికి. ఇది ఏంటిది మాస్టర్ హెల్త్ చెకప్, ఫీమేల్ హెల్త్ చెకప్ అని ఉంటుంది. ఆ ఫీమేల్ హెల్త్ చెకప్స్లో ఉన్నది ప్యాప్స్మియర్ అని ఉన్నది, స్టిల్ చేయించుకోరు. అదొక్కటి వద్దని చెప్పేసి మిగతా అన్ని చేయించుకుంటారు. ఎందుకు అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అమ్మో ఏదో చేసేస్తారు, టెస్ట్ అంటే కింద నుంచి చేయాలి అంటే ఇంకేదో చేస్తారు, అమ్మో నొప్పి వస్తుందేమో, అమ్మో కింద నుంచి పరీక్ష చేస్తారు. ఇంకొకటి సిగ్గు, బిడియం, హెసిటేట్ చేస్తారనమాట కన్సల్ట్ చేయడానికి. కానీ ఆ ఒక్క చిన్న టెస్ట్ ఒకసారి ఇప్పుడు చేయించుకుంటే మళ్ళీ ఇయర్కి ఇంకెప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఒకసారి. సో అంతే కదా, ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చి దానికి రేడియోథెరపీ, కీమోథెరపీ, ఆపరేషన్ బదులు ఇంత చిన్న టెస్ట్తో మనం ప్రివెంట్ చేయగలుగుతున్నామని అంటే అది అందరికీ ఉండాలి. అది ప్రతి ఒక్క ఫీమేల్ మ్యారేజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ ప్యాప్స్మియర్, నెక్స్ట్ ఒకసారి ఒక స్కాన్, ఎలా ఉంది లోపల గర్భసంచి, ఎలా ఉంది, ఏవైనా గడ్డలు ఉన్నాయా, కాయలు ఉన్నాయా, ఓవరీలో ఏవైనా ఉన్నాయా, నీటి బుడగలు ఉన్నాయా, ఏంటి, అదొకటి.